విశాఖలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి హెచ్పివి క్యాన్సర్ ప్రజా అవగాహన సదస్సును వైద్యరంగ నిపుణులతో కలిసి నిర్వహించారు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నిరోధించేందుకు అవగాహనతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ తోడ్పడుతుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారికి హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. వ్యాధి నిరోధక టీకాలను తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చునన్నారు. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువ శాతంలో ఉంది. వాళ్ళల్లో 1/5 అంటే 20% మంది మన దేశంలోనే ఉన్నారు. మన భారతదేశంలో కార్సినోమా సర్విక్స్ కేసెస్ చాలా ఎక్కువ శాతంలోనే ఉన్నాయి. ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కొంత ఆలస్యంగా మన దగ్గరికి వస్తూ ఉంటారు, అంటే స్టేజ్ 3-4లో వస్తుంటారు. కార్సినోమా సర్విక్స్ అనేది హ్యూమన్ పెపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని, దీనికి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోకూడదు అన్న చాలా రీసెర్చ్, చాలా పరిశోధనలు, అధ్యాయాలు అయిన తర్వాత హ్యూమన్ పెపిలోమా వైరస్కి యాంటీగా ఒక వ్యాక్సిన్ కూడా తయారు చేయడం జరిగింది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రతి ఆడపిల్లకి ఇవ్వడం. అవగాహన కలిగిన తర్వాత హ్యూమన్ పెపిలోమా వైరస్ వ్యాక్సిన్ తీసుకుంటే బహుశా 98% కార్సినోమా సర్విక్స్ కేసెస్ని మనం బాగా తగ్గించుకోగలుగుతాం.